రెడీయా? బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రష్యా ఉక్రెయిన్ యుద్ధంలోకి కీలక పరిణామం చోటు చేసుకుంది. 4 ఏళ్ల యుద్ధానికి ఇప్పుడు తెరపడబోతోందా? డొనాల్డ్ ట్రంప్ ఇన్వాల్వ్మెంట్తో యుద్ధం ముగియబోతోందా? జెలెన్స్కీ మరియు పుతిన్ ఒప్పుకున్నట్టేనా? ఇద్దరి మధ్య వేరువేరుగా జరిగిన చర్చల్లో డొనాల్డ్ ట్రంప్ ఏ విషయాలను పరిగణలోకి తీసుకున్నాడు? డొనాల్డ్ ట్రంప్ యొక్క డెసిషన్ ఏముండబోతోంది? డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే చెప్తున్నాడు, రష్యా అధ్యక్షుడు పుతిన్తోనే భేటీ అయ్యాను, ఇప్పుడు త్వరలోనే జెలెన్స్కీతో కూడా భేటీ అయ్యాను, తర్వాత ఇద్దరిని కలిపి ఒకే వేదికపై కూర్చోబెట్టి వారిద్దరితో కూడా నేను సమన్వయం కుదురుస్తాను అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ అంటున్నాడు. డొనాల్డ్ ట్రంప్ యొక్క కాంక్ష నిజంగా నెరవేరబోతున్నాయా అంటే ప్రస్తుతానికి ఏం జరుగుతుందన్న ఒక ఉత్కంఠ నెలకొంది. అయితే ఇప్పటికే జెలెన్స్కీతో మాట్లాడిన తర్వాత, జెలెన్స్కీతో చర్చించిన తర్వాత పుతిన్తో కూడా ఫోన్లో మాట్లాడారు డొనాల్డ్ ట్రంప్. పుతిన్తో మాట్లాడిన నేపథ్యంలో త్రైపాక్షిక సమావేశం అంటే 3 దేశాల మధ్య ఆ సమావేశాన్ని నిర్వహిస్తాను అని రకంగా ట్రంప్ ట్వీట్ కూడా చేశారు. సో ఈ ట్వీట్లో పుతిన్తో మాట్లాడుకొచ్చాను, త్వరలోనే ఓవల్ ఆఫీస్లో మళ్ళీ అటు జెలెన్స్కీ, పుతిన్, నేను ముగ్గురం కూర్చొని మాట్లాడుకుంటామని చెప్పి ఆయన చెప్పుకొచ్చారు. పుతిన్తో కూడా అదే మాట మాట్లాడుకొచ్చారట. సో పుతిన్ కూడా దీనికి అంగీకరించినట్టు తెలుస్తోంది. జెలెన్స్కీతో నేను భేటీకి సిద్ధంగా ఉన్నాను, వాళ్ళు నేను పెట్టిన కండిషన్స్కి ఒప్పుకుంటే, ఆ కండిషన్స్కి ఓకే అంటే, ఆ కండిషన్స్కి కరెక్టేనని చెప్పి అంగీకారం తెలిపితే నేను యుద్ధాన్ని వెంటనే ఆపేస్తాను, నేను ఎటువంటి దాడులు చేయను, అప్పటి వరకు యుక్రెయిన్ ఎటువంటి దాడులు చేసినా నేను మాత్రం ప్రతీకార దాడి చేపడతాను, నా దేశం పైన గాయం చేసిన దేశానిపైన బుల్లెట్ల వర్షం ప్రయోగించి నా దేశ ప్రజల్ని ఇబ్బందులకు గురి చేస్తే చూస్తూ ఊరుకోను, ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోను, నేను డెఫినెట్గా అంతకంతకు సమాధానం చెప్తాను. అందులో భాగంగానే పుతిన్ నేను జెలెన్స్కీ పైన ప్రతీకార దాడికి పాల్పడతాను అని చెప్పి చెప్పుకొచ్చారట. సో ప్రస్తుతానికి జెలెన్స్కీ పుతిన్ల మధ్య భేటీ జరగబోతోంది. ఈ భేటీ సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. సో ఈ భేటీ త్వరలోనే జరగబోతుందనే దానికి ట్రంప్ చేసిన ట్వీట్ కూడా ఒక నిదర్శనంగా చూడొచ్చు. సో ఇప్పటికే జెలెన్స్కీతో పాటుగా బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్, మార్కో రూటో నాటో సెక్రటరీ అండ్ మరోవైపుగా మ్యాక్రో రూబియో ఫ్రాన్స్ ప్రెసిడెంట్, వీళ్ళంతా కూడా భేటీ అయ్యారు. సుమారుగా 6-7 దేశాలకు సంబంధించిన అధినేతలు జెలెన్స్కీతో కలిసి ట్రంప్తో భేటీ అయ్యారు. వీళ్ళంతా కోరుకుంటుంది ఒకటే, రాజ్యాంగబద్ధంగా ఆ 4 ప్రాంతాలు జిపిటోరియా, కురుస్క్, డెంటెస్క్, లుంటెస్క్ ఈ ప్రాంతాలని మొత్తాన్ని కూడా మీరు రష్యాలో విలీనం చేయమని చెప్పి మీరు కోరడం కూడా సబబు కాదు. రష్యాలో ఎలా విలీనం చేస్తారు, ఇది వాళ్ళంతా చెప్తున్నమాట. ఇక అప్పటి వరకు అంటే రష్యాతో జరిగేటువంటి ఈ ఒప్పందం తర్వాత కూడా ఆర్థికంగా పూర్తిగా జెలెన్స్కీ ఉక్రెయిన్ పూర్తిగా కుంటుపడిపోయింది, ఉక్రెయిన్ పరిస్థితి పూర్తిగా అగమ్య గోచరంగా మారిపోయింది. కాబట్టి మేము సహకరిస్తామని చెప్పి ఈ దేశాలని ఒప్పుకున్నాయట. బ్రిటన్ ఒప్పుకుందట, ఫ్రాన్స్ ఒప్పుకుంది, జర్మనీ ఒప్పుకుంది, అటు నాటో కంట్రీస్ సంబంధించిన సెక్రటరీస్ ఒప్పుకున్నారు. సో వీళ్ళంతా ఒప్పుకొని నేను సపోర్ట్గా ఉంటాము, మేము వారితో పాటుగా నిలబడతామని చెప్పి వీళ్ళంతా అంగీకరించారట. సో కానీ వాళ్ళు చెప్తోంది ఒకటే, రష్యా తమ యుద్ధ సామాగ్రిని, రష్యా సంబంధించినటువంటి ఆ సైన్యాన్ని వెనక్కి తీసుకోవాలి, తర్వాత క్రిమియా ప్రాంతాన్ని డైరెక్ట్గా ఇటు ఉక్రెయిన్కి ఇచ్చేయాలి. అయితే డొనాల్డ్ ట్రంప్ చాలా క్లియర్గా చెప్పుకొచ్చారు. ఆ ట్వీట్లో కూడా ఆయన అంశాన్ని మెన్షన్ చేశారు. ఒబామా ఉన్నప్పుడే ఈ క్రిమియా అనే ప్రాంతం, ఒబామా అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడే క్రిమియా అనే ప్రాంతం రష్యాకి వెళ్ళిపోయింది. మళ్ళీ ఇప్పుడు అడుగుతారేంటి? 12 ఏళ్ల క్రితం జరిగిన చర్చకి మళ్ళీ ఇప్పుడు తావు తీస్తారేంటి? ఆల్రెడీ జరిగిపోయిన దాని గురించి వద్దు, జరగాల్సిన దాని గురించి ఆలోచిద్దామని చెప్పి ట్రంప్ చాలా డైరెక్ట్గా హెచ్చరిక జారీ చేశారట దేశాధినేతలకి. సో ప్రస్తుతానికి 3 దేశాల మధ్య మరోసారి భేటీ జరగబోతోంది. ఈ భేటీలో చాలా కీలకమైనటువంటి ఒక డిస్కషన్ అంటే ఒక ఫైనల్ డెసిషన్ వచ్చే అవకాశం ఉంది. యుద్ధాన్ని ముగించేందుకే డొనాల్డ్ ట్రంప్ చాలా తీవ్రంగా కృషి చేస్తున్నానని చెప్పి ఆయన చెప్తున్నారు. సో మరి ఏ రకంగా ఉంటుంది, ఎవరే డెసిషన్ చెప్తారు, మరి పుతిన్ పెట్టినటువంటి ఆ ఆంక్షలని, ఆ కండిషన్స్కి లోబడి జెలెన్స్కీ ఒప్పుకుంటారా లేదా? ప్రస్తుతానికైతే జెలెన్స్కీ కొంత ఆ కండిషన్స్కి ఒప్పుకోను అని చెప్పే రకంగానే మాట్లాడినట్టుగా తెలుస్తోంది. సో మరి ఆయన ఒప్పుకోకపోతే పుతిన్ దాన్ని అంగీకరిస్తారా లేదా ఇంకా దాన్ని ఒక యుద్ధంగా మారుస్తారా చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో ప్రస్తుతానికి ఆ ట్వీట్ మనం చూడొచ్చు. ట్వీట్ ఆర్టీవీ స్క్రీన్పై కనబడుతున్నటువంటి ట్వీట్లో ట్రంప్ ట్వీట్ చేసిన అంశం ఇది. సో యూరోపియన్ కంట్రీస్ సంబంధించి విత్ కోఆర్డినేషన్, ఐ హ్యావ్ వెరీ గుడ్ మీటింగ్
with distinguished guest President Vladimir Zelensky or of Ukraine, President Keir Starmer of Britain, Friedrich Merz, President of European Commission, Ursula von der Leyen, General Secretary of NATO, వీళ్ళందరితో కలిశాను. At the conclusion of the meeting, I called President Putin and began the arrangements for a meeting at a location to be determined between President Putin, President Zelensky and myself. మేము ముగ్గురం కలిసి మళ్ళీ మాట్లాడుకుంటాం. ఈ మీటింగ్ వెంటనే నేను పుతిన్కి కూడా కాల్ చేసి చెప్పాను అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ అంటున్నారు. సో ఇప్పుడు నేను చెప్పేటువంటి బిగ్ అప్డేట్ ఏంటంటే పుతిన్ కూడా జెలెన్స్కీతో కలవడానికి ఒప్పుకున్నాడు. జెలెన్స్కీతో నేను కలుస్తాను, మాట్లాడుతాను, చర్చలు జరుపుదామని చెప్పి పుతిన్ కూడా అంగీకరించినట్టు తెలుస్తోంది. సో పుతిన్ కూడా అంగీకరించినట్టు తెలుస్తోంది. సో పుతిన్ అంగీకరించాడు అని అంటే ఒక రకంగా ఈ యుద్ధానికి తెరపడబోతోంది అనేది మాత్రం చాలా క్లియర్గా అర్థమవుతోంది. కానీ ఆ తెరపడబోయేటువంటి అంశాల్లో ఆంక్షలు, పుతిన్ పెట్టిన ఆంక్షలకి జెలెన్స్కీ ఒప్పుకుంటాడా లేదా, బిగ్ క్వశ్చన్. సో జెలెన్స్కీ ఆ ప్రాంతాలని అటు రష్యా వైపుగా ఇవ్వడానికి ఒప్పుకుంటాడా లేదా, ఇట్స్ ఆల్సో బిగ్ క్వశ్చన్. ఆ తర్వాత తమ సైన్యాన్ని రష్యా నుంచి వెనుదిరిగి వెళ్ళిపోవాలి, ఆ పరిసర ప్రాంతాల నుంచి వెనుదిరిగి వెళ్ళిపోవాలని చెప్పి ఒక ఆంక్షని కూడా పుతిన్ పెట్టుకొచ్చాడు. అది కూడా ఒక బిగ్ క్వశ్చన్. ఇటువైపుగా జెలెన్స్కీ ఏం అడుగుతున్నాడంటే క్రిమియా ప్రాంతాన్ని తమకు ఇచ్చేయాలి, తర్వాత ఈ 4 ప్రాంతాలని రష్యాకి ఇవ్వడం కోసం మేము ఎట్టి పరిస్థితులు అంగీకరించాం, అది పూర్తిగా కూడా అసంభవం, అది జరగదు, అది రాజ్యాంగ వ్యతిరేకమవుతుందని చెప్పి జెలెన్స్కీ అంటున్నారు. ఇంకోవైపుగా బ్రిటన్, తర్వాత జర్మనీ, ఫ్రాన్స్, ఈ దేశాలన్నీ కూడా జెలెన్స్కీ వైపుగా నిలబడి డొనాల్డ్ ట్రంప్ దగ్గరికి వచ్చాయంటే చాలా క్లియర్గా వాళ్ళు జెలెన్స్కీ వైపుగా, ఉక్రెయిన్ వైపుగా ఉన్నట్టుగా అర్థమవుతోంది. అంటే నా వెనుక కూడా 4-5 దేశాలు ఉన్నాయని చెప్పి ఇంకా జెలెన్స్కీ రెచ్చిపోయే అవకాశం ఉంది. కానీ ఎక్కడైనా పుతిన్ చెప్పిన ఆంక్షల్ని ఆయన ఒప్పుకునే అవకాశం ఉంటుందా, ఇది ఇంకా కొంత అనుమానాలు తావిస్తున్నాయి. సో భేటీ అయితే జరగడం గ్యారంటీ, కానీ ఆ భేటీలో ఏం జరుగుతుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. గతంలోనే టర్కీ వేదికగా రష్యా అండ్ ఉక్రెయిన్ భేటీ జరిగింది. ఏం ఉపయోగం ఉంది? ఏ మాత్రం ఉపయోగం లేకుండా కొన్ని నిమిషాల్లోనే వచ్చారు, కలిశారు, షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు, టీ కాఫీలు తాగారు, వెళ్ళిపోయారు. ఇంత మాత్రమే జరిగింది. నేను చెప్పడం మీకు కొంత అతిశయోక్తికి అవుతుందేమో, కానీ ఇదే జరిగింది అక్కడ. ఇటు రష్యా నుంచి డిఫెన్స్ సెక్రటరీ అక్కడ చేరుకున్నారు, డిఫెన్స్ మినిస్ట్రీ చేరుకున్నారు, అటు ఉక్రెయిన్ నుంచి డిఫెన్స్ మినిస్ట్రీ చేరుకున్నారు. వీరంతా టర్కీ వేదికగా భేటీ అయ్యారు, టర్కీ ఈ వేదికను ఏర్పాటు చేసింది. కానీ ఏమాత్రం ఉపయోగం లేకుండా ఇరు దేశాధినేతలు వచ్చారు, కూర్చున్నారు, జస్ట్గా ఒక ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్లోనే కంప్లీట్గా పూర్తయిపోయింది. ఆ భేటీ పూర్తయిపోయింది, ఏ ఉపయోగం లేకుండా పోయింది, దానికి అర్థం పరమార్థం లేకుండా పోయింది. దాని గురించి ఎవరు చర్చించుకోవడం లేదు కూడా. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఇన్వాల్వ్ అయ్యారు. మరి టర్కీతో కాంది డొనాల్డ్ ట్రంప్తో అవుతుందా? అయితే అప్పుడు డిఫెన్స్ సెక్రటరీ, డిఫెన్స్ మినిస్టర్లు వెళ్ళి టర్కీతో హోస్ట్ చేసినటువంటి ఆ ఒప్పందంలో, అంటే ఆ మధ్యవర్తిత్వంలో పార్టిసిపేట్ చేస్తే ఇప్పుడు ఏకంగా దేశాధినేతలు పార్టిసిపేట్ చేస్తున్నారు. మరి ఏం జరుగుద్ది? డిఫెన్స్ మినిస్ట్రీలో ఒప్పుకున్నటువంటి అంశాన్ని దేశాధినేతలు ఒప్పుకుంటారా? ఈ ప్రాంతాలు ఇవ్వడానికి ఒప్పుకుంటారా? ఈ ప్రాంతాలని రష్యాకి ఇవ్వడానికి ఉక్రెయిన్ ఒప్పుకుంటుందా? అయితే ఈ పిచ్చి ట్రంప్ ఏం చేశాడంటే ముందుగా జెలెన్స్కీని ఒప్పించాల్సింది. జెలెన్స్కీని ఒప్పించి పుతిన్తోనే మాట్లాడతాను, ఆయన కొన్ని కండిషన్స్ డెఫినెట్గా పెట్టే అవకాశం ఉంది. అవేంటో ఒక సామాన్యమైనటువంటి ప్రజలు గెస్ చేయగలుగుతున్నారు, మరి ట్రంప్ గెస్ చేయలేకపోయారా కండిషన్స్ ఏంటోనని చెప్పి. సో ముందుగానే జెలెన్స్కీతో అగ్రిమెంట్కి వచ్చి, అండర్స్టాండింగ్కి వచ్చి ఒప్పుకుంటావా లేదా అని మాట్లాడించి, ఆ తర్వాత పుతిన్తో చర్చించి పుతిన్ మాట్లాడిన మాటలు జెలెన్స్కీతో ఒప్పించాల్సింది. కానీ ఏం చేశారంటే ఇక్కడ ఆయన పుతిన్తో మాట్లాడి ఆ కండిషన్స్ ఏంటో తెలుసుకున్న తర్వాత జెలెన్స్కీతో మాట్లాడుకొచ్చాడు. సో జెలెన్స్కీ ఇప్పుడు ఏమంటున్నాడు, నేను ఒప్పుకోను, నాకు నువ్వెవరు చెప్పడానికి, నా చుట్టూ చూడండి, నా వెనకాల బ్రిటన్ ఉంది, నా వెనకాల ఫ్రాన్స్ ఉంది, నా వెనకాల జర్మనీ ఉంది, నా వెనకాల ఇతరత్ర దేశాలు ఉన్నాయి, జర్మనీ ఉంది, నాటో దేశాలు ఉన్నాయి నా వెనకాల. సో